హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. ప్రతిసారి ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. కన్ఫామ్గా ఇష్టంగా తింటారు. ముందుగా ఆనియన్ని పెద్ద పీసెస్గా కట్ చేసి వేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి వేయండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు అండ్ ఎండుమిర్చి మీ స్పైస్ లెవెల్కి సరిపడినట్టు. నేనేమో ఎండుమిరపకాయలు కొద్దిగా కాల్చి తీసుకున్నాను, అలా అయితే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుందని. అండ్ కొద్దిగా ఉప్పు, జీలకర్ర కూడా కొద్దిగా వేసి దాన్ని మెత్తగా ప్యూరీ లాగా చేసేసేయాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకున్నాక అది వేరేగా ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ పోసి అది హీట్ అయినాక ఎగ్స్ వేయండి. ఎగ్స్ని ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు, ఎలా వేసామో అలా ఉంచి దాని మీద మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ దీని మీద వేసేసేయండి. అది కొద్దిగా కుక్ అయ్యేటప్పుడు పసుపు వేయండి. పసుపు అండ్ కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు వల్ల ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా జనరల్గా అయితే తినరు, కానీ వేయండి, అది టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అయితే కన్ఫామ్గా వేయాలి, అదే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మేక్